పాపపు కోరికలు కలిగినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవడం. పౌలు గారు, యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణలో రాశారు. వాక్యం చదువుకుందామండి. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమ యోహాను గారు అంటారు, ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి మనము చేసిన పాపక్రియల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అని. అయితే నా ప్రియ స్నేహితులారా, మనము శరీర కోరికలపై పోరాటం చేయాలి. దైవనందిన జీవితంలో నిరంతర పోరాటం మనకు ఉండాలి. దేవుని కృప, ఆత్మశక్తి చాలా అవసరం. అందుకు నిరంతరం ప్రార్థనలో నుండి వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలో ఉండడం ద్వారా దేవునికి దగ్గర కావడమే కాక దేవుని కృప, ఆత్మశక్తి పొందుకుని మన మనసు, శరీరంపై విజయం సాధించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుటుంబాలు కామతప్పులలో చెడిపోయి పాడవకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రార్థన, వాక్యం చాలా అవసరం. ప్రేమతో నేను ఈ మాటలు దేవుని ప్రేరణ కలిగి నేర్చుకుని మీకు తెలియజేయుచున్నాను. నేను సేవకురాలిని కాదు, మీ వలె దేవుని మాట విని నేర్చుకుని రాస్తున్నాను. సహోదరులకి చిన్న విన్నపం. నేను ఇంటి పని, వంట పని చేస్తాను. నాకున్న ఖాళీ సమయాన్ని దేవుని కొరకే ఉపయోగిస్తాను. అందరికీ వందనాలు. మన శరీరంలో ఉన్న కామక్రియలు వల్ల కుటుంబాలు నాశనం అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి వాక్యం, ప్రార్థన చాలా అవసరం. వాక్యం, ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉండండి.